ఏందన్నా ఏరుకుంటున్నావా? వీటిని చిన్నప్పుడు బర్రెలు కాసేటప్పుడు, ఆవులు కాసేటప్పుడు పొలాలు ఏ బిక్కు తినేవాళ్ళు ఎక్కువ. అంటే ఏంటి అయ్యి? దొండకాయలు. అంటే పిచ్చి దొండకాయలా? ఏ దొండకాయలనే కానీ మేము తినేది ఇవి అప్పుడు. కలివికాయలు ఊటికాయలు తెలుసు నాకు. అంటే నేను చిన్నప్పుడు రిచ్గా అండమాలకు ఉన్నది, అందుకని మనకి ఇటు తెలీదు. చిన్నప్పుడు బర్రెలు కాసేటప్పుడు ఎక్కువ తిన్నా. చెడ తింటుండవు కదన్నా సర్సు. దొండకాయలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వెంకరెడ్డి అన్న నెట్టు కలుపుని వచ్చినాము. నిమ్మచెట్లపల్లికి నెట్టు కలుపుతున్నాము. అదే మెషిన్ తీసుకొని వచ్చాము రిచ్గా. ఈ రోడ్డు క్రాసింగ్ ఎక్కడ బండ్లు మాత్రం సాపా అని పోతుండే. వైరేమో అటు ఇటు తిరుగుతుంది. ఎక్కడ వీడియో పెట్టంగానే బండ్లు రాలేదు. మా దరిద్రం అట్టుంది. సరేలే చూద్దాం. అడిగినా నేను సమాధానం చెప్తామంట. పని చేయి. 4 పొలాలు వేసిండు. 4 పొలాలు వేసి పట్టుకుంటారన్నా. ఈ విధంగా పట్టుకోవాలి మనము. ఆ పొలాలు అంటే పొలాలు కాదు, అవి స్లైసింగ్కి సపోర్ట్ హీట్ చేసేదానికి. జాయింట్ అయిన తర్వాత కరెక్ట్గా జాయింట్ మీద ఆ యొక్క పొలాలు పంపించి మనం హీట్ చేయాలి. రెండు చూసిన మిషన్లో 2 ఉన్నాయి హీటర్లు. అది కట్టరు. ఇది చాలా డెలికేట్ వస్తువు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, కాకపోతే ఇప్పుడు కూడా చెప్తున్నా. విషయం ఏంటంటే అది దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎట్ట పడితే అట్ట ఆడితే దెబ్బతింటుంది. ఏదరా 0 పడింది. ఎవరన్నా వైర్ రోడ్ తీసిందే? అదిగో ఆ విధంగా జాయింట్ వేస్తారు. దాన్ని మళ్ళీ అదిగో ఆ పొల ఇందాకన్నా కదా నేను పొలని, ఆ పొలలో దూర్చి అట్ట కరెక్ట్గా జాయింట్ వేసిన కాడికి పెట్టి ఇది హీట్ చేసేది. ఎంకరెక్ట్ ఓపెన్ చేసింది. ఇప్పుడు దాంట్లో పెడితే హీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కాదు ఆ బటన్ నొత్తాలా, నోటి తీసి పాయింట్ రాడారు. ఇది ఒంగోలు వీడేది. అది విషయం. సో సంబంధం చూడండి ఎట్టుందో. సంబంధాలు ఆడొక బాట్లు ఈడొక బాట్లు. ఇది సరికి చిల్ల చెట్లలో ముళ్ళకంపలో మొత్తం ఒంటికి మొత్తం ఇది అరెస్ట్ చేశారు. సరే, ఇవాళ ప్రధానంగా వినిపిస్తున్న పేరు సత్యవర్ధన్. అసలు సత్యవర్ధన్ ఎవరు? ఈ వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించినట్టు వంశీపై ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి? అసలు ఎవరి సత్యవర్ధన్? ఆయనకి వంశీకి ఉన్నటువంటి లింక్స్ ఏంటి? ఒక టైం అయింది, వెళ్తున్నా. ఓకే సరేనా, పోతే పోన్నా, మైకిచ్చి పోన్నా. కాదన్నా, ఇట్స్ కాస్ట్లీ మ్యాన్, ఇట్స్ హై. అయితే నైట్ అయిపోయింది. నీళ్ళు జాయింట్ లేని కనపరావట్లేదు అని చెప్పి వెంకరెడ్డి వెళ్ళిపోయాడు. ఇదిగో ప్రస్తుతానికి ఇక్కడ కట్టాము. ఒక్కొక్క రుచ్చుంది. మళ్ళా ఈ వైరు కూడా ఇక్కడే వదిలేస్తాను. ఎట్ట మళ్ళీ పొద్దున్నే రావాలి కదా, పొద్దున్నే వచ్చి జాయింట్ వేసుకుంటాం. అదిగో పొద్దున్నే ఆడొక డబ్బా వేయాలి, మళ్ళీ ఆడొక డబ్బా వేయాలి. ఈ 2 పొద్దున్నే అది తెచ్చి కట్టర్ కూడా తెచ్చి మొత్తం కోస్తే బాగుండు. కోసేస్తాలే రేపు పొద్దున్నే నేను. ఇప్పుడైతే టైం అయితే 12:30 అవుతుంది. మేము పొద్దున్నే 6 గంటలకు మొదలు పెడదాం అనుకున్నాం నిన్న రాత్రి పని. ఏం చేద్దాం, టైం బ్యాడ్. ఇప్పుడు మళ్ళీ వచ్చి టైం అయితే జస్ట్ 12:30 అయింది అంతే. రిచ్గా ఎండలో పోయి గుడుగు పెట్టున్నాం మిషన్కి. నేనేమో ఎండలో ఉండా కాదు అదేలేబ్బా మిషన్కి. ఏం చేద్దాం, మా మనిషి కాడికి వాల్యూ అయింది మిషన్. అందుకని చెప్పి మిషన్కే పడతాం గొడుగు. మేమేమో ఎండలో నిలబడి ఉన్నాం కందిసేలో. మంచి పాట వేసుకోవాలి. కందిసేను కాడికి వచ్చిన నేను ఏం పాట ఉన్నది, నాలుడు సినిమాలో పాట ఒకటి ఉంటుంది రిచ్గా. ఇది మొత్తం కత్తిరించిన నేనైతే. ఇప్పుడు మొత్తం అది వీడియో తీయలేదు, అప్పటికి మైక్ పెట్టుకోలేదు, అందుకని మొత్తం కత్తిరించిన. 2 రోజుల్లో మొత్తం ఎండిపోతాయి రిచ్గా.
ఈ సమం చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో, అంతా నీళ్ళు కొట్టింది సమం అంతా. పైకి నేను ఎక్కితే అది అటు ఇటు ఊగులాడుతుంది అసలు. ఎవరైనా అక్క ఏంది ఎట్టుంది అసలు. పని అయితే అయిపోయింది. అదిగో ఆడొక బాటిల్, ఆడొక బాటిల్, అల్లా బాటిల్ అంతా ఓకే అయిపోయింది పని. సిగ్నల్ అయితే ఆల్మోస్ట్ ఊర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక కట్ట కూడా కట్టేశాను ఇక్కడ, ఇంకెళ్ళిపోవడమే. 19 ఒక 24 ఓవర్. సీమలు చూడండి ఎట్టు ఏ విధంగా ఉండదు దీంట్లో. బా నీళ్ళన్నీ కొరకదని అన్న, అన్నీ వేయాలి ఇప్పుడు. అసలు చూడు ఏమి లేవు. మీ అన్న చెప్పు ఆ మాట. 100 ఏళ్ళు మావాడు ఫోన్ చేస్తుండు. సీమలు బా కొరక్కదని పెట్టిన మొత్తం నీళ్ళన్నీ కొరక్కదని అన్న. కప్లో అన్నా కప్లో పోయిందిడా. ఇప్పుడు ఏదన్నా వగ్గంపల్లి నుండి 7 దాకా కూడా స్లైట్ అంతా నెట్టు స్లైట్. అతను మాత్రం ఆరెంజ్ పోయింది. ఎవరికి? ఆ పక్క మనం రెడ్ కలర్ గుడి కాడ రెడ్ కలర్ ఇద్దాం అనుకున్నాం కదా, ఇంకా వేయలే కదా అది. వాళ్ళకి ఆరెంజ్లో వదిలిన సిగ్నల్ పంపించిన ఆల్రెడీ. ఇంకా వాళ్ళు రికార్డ్ పోయి మా 4 బాక్సులు కానీ డైరెక్ట్గా అన్ని 4 కానీ కొట్టుంటే మాత్రం వాళ్ళ ఇంటికి టర్మినేషన్ బాక్స్ చేసుకొని ఆరెంజ్ వాళ్ళకి సిగ్నల్ ఇవ్వటమే. ఇప్పుడు ఆ మొక్క స్పేర్ లేదు మనకి. ఆ మొక్క ఏ మొక్క స్పేర్ లేదు. ఇప్పుడు ఆ జంక్షన్ కాడ నుండి గుడి దాకా స్పేర్ లేడు, వాడేసినావు. వాడేసాను. అది విషయం. మనకి నీళ్ళు అయితే ఖాళీ లేవు కొన్ని. అదొక్కటే ఉంది, అది కూడా వాడదిగిన. ఏదన్నా మళ్ళీ తీసి కత్తిరిస్తుండు. లాస్ ఎక్కువ పడింది. ఎంత అన్నా? 007. మనకి ఎంతలో పడాలా? ఇదేం సరిపోద్ది కానీ మనకు 3 లోపు ఉంటే మనకు సేఫ్ జోన్లో ఉంటాం. మనం ఏ ఇబ్బంది లేకుండా, మనకు డౌట్ ఉండదు, ప్రశాంతంగా ఉండదు. మనకు అవసరమైంది ఆల్రెడీ కదా. ఇదే నాకు తెలుసు మనకి ఏదైతే అవసరం వద్దో అదే కొద్దిగా ఇబ్బంది పెట్టింది. -7 వచ్చింది. నేను పాస్ ఇలా హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ చూడండి. మన చెట్టు పక్కన ఈత చెట్టు ఉంది. మేము చిన్నప్పుడు ఈత చెట్లు బతికినిచ్చేది ఈతగడ్డ కోసం. ఇంకా చెడ తినేది. ఈ ఊర్లో నేను పిల్లలు ఎవరు పట్టుకోవట్లేదు వీటి గురించి. అయ్యేమో సంబాలు ఎక్కేటప్పుడు దిగుప్పుడు అంటగుచ్చుకుంటుండయి. ఆడ పైన చెట్లు ఉన్నాయి కదా, ఎక్కేటప్పుడు వైర్ వాడు తీసేటప్పుడు ఏమో ఎంకరేజ్ అన్నా కరెంట్ రాదులే అన్నాడు. మళ్ళీ దిగేటప్పుడు అడుగుతాడు, ఒరే వాటికి కరెంట్ వచ్చదురా అని. కాదన్నా నీకు నేను ఏం అన్యాయం చేసినాను కదా, చెప్పులే ఏమన్నా అన్యాయం చేసినా? కాసారు అనుకున్నా. కాచారం ఎట్ట వస్తుంది నాకు తెలీదు. ఆ చెట్టు ఉంది కదా, చెట్టు తగులుతుంది కదా అని అడిగిన. అప్పటికే చెట్టు కూడా కటింగ్ బ్లేడ్తో కత్తిరించిన నేను. కటింగ్ బ్లేడ్ నువ్వు తీసుకుంటూ కట్టర్తో చిన్నదాంతో ఏమాత్రం తేడా జరిగితే ఏంది పరిస్థితి? చెప్పులే ఏమన్నా అన్యాయం చేసిందా? సరేలే, సరే ఏం చేసేది ఏముంది. ఓకే, ఈ ఊరికి ఏదో గడిచింది. മനസ്സിലായോ?